ఉత్తరప్రదేశ్లో రైల్వే ట్రాకుల మీదన కొత్త తరహా పరికరాలు ఏది కాంక్రీట్ స్తంభం రాళ్ళు అట్లాగే అగ్నిమాపక పరికరం ఇవి తాజాగా రైల్వే ట్రాకుల మీద వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ట్రాకుల మీద దొండగలు దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కాన్పూర్ దగ్గర రైల్వే ట్రాక్ మీద అగ్నిమాపక పరికరాన్ని గుర్తించారు. ముంబై నుంచి లక్నో వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ గోవిందపురి స్టేషన్ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4:15 గంటలకు రైల్వే ట్రాక్ మీద అగ్నిమాపక పరికరాన్ని ఎర్రన్ సిలిండర్ గుర్తించి రైలుకు బ్రేకులు వేశారు. దీంతో దానికి కొద్ది దూరంలో రైలు ఆగింది. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో వెళ్తుండడంతో ముప్పు తప్పిందని లోకో పైలట్ చెప్పుకొచ్చారు. కంట్రోల్ రూమ్కి సమాచారం ఇచ్చాక దాన్ని కాన్పూర్ సెంట్రల్ స్టేషన్కి తీసుకొచ్చారు. అది రైల్వేకి సంబంధించిన అగ్నిమాపక పరికరమేనని గుర్తించారు. ఈ ఘటన మీద విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. మరోవైపు ఇదే రాష్ట్రంలో బాండా మహోబా రైల్వే ట్రాక్ మీద శనివారం మధ్యాహ్నం కాంక్రీట్ స్తంభం ఉంచారు. దీంతో ఆ మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలును లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి నిలిపేశారు. రైల్వే రక్షక దళం సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రైల్వే రక్షక దళ సిబ్బంది అక్కడికి చేరుకుని రైల్వే ట్రాక్ మీద ఆ స్తంభాన్ని ఉంచిన 18 ఏళ్ల బాలుడిని అదుపులో తీసుకున్నారు. దాన్ని తానే రైల్వే ట్రాక్ మీద పెట్టినట్టు ఆ బాలుడు అంగీకరించాడు. ఆ కారణంగా ఆగిపోయిన రైళ్ల రాకపోకలను కాంక్రీట్ స్తంభాన్ని తొలగించాక పునరుద్ధరించారు. ఉత్తరప్రదేశ్లోని బైరియా ప్రాంతంలో కూడా శనివారం ఉదయం ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. బైరియా ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద ఉంచిన రాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టింది. అయితే లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి ఆపడంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. దీనికి కారకులను గుర్తించేందుకు రైల్వే రక్షక దళం ఆదివారం ప్రత్యేక బృందాన్ని ఏర్పడింది. అంతేకాకుండా ఆ మార్గంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటమైన కుట్ర ఉందా లేక అల్లరి మొక్కల చర్య అనే విషయం మీద విచారిస్తున్నారు. బైరియా సర్కిల్ ఆఫీసర్ మహమ్మద్ ముస్వాన్ ఈ విషయాన్ని తేల్చారు. ఇక్కడ రైల్వే ట్రాక్ మీద పెట్టిన రాళ్ళు రైల్వే లైన్ వెంట ఉండే వాటిలాగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. వేరే చోట నుండి వాటిని తెచ్చినట్టు కనిపించడం లేదన్నారు. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది, అదేంటనేది తేలాలి.